బ్రహ్మానందం సినిమా ఈ సినిమా ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే బ్రహ్మానందం గారిదే ఒక డైలాగ్ ఉంది, ఫేమస్ డైలాగు. ఇదేదో నేను చెప్తుంది కాదు, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్లో బ్రహ్మానందం గారే ఒకసారి చెప్పారు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఓపెన్ చేస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? బ్రహ్మానందం సినిమా ఈ సినిమా ఎలా ఉంది అని మీరు నన్ను అడిగితే బ్రహ్మానందం గారిదే ఒక డైలాగ్ ఉంది, ఫేమస్ డైలాగు. రకరకాలుగా ఉంది మాస్టరు అని ఉంటుంది. సో అలా ఉంది ఈ సినిమా చూసాక నా ఫీలింగ్ కూడా. అంటే మరీ అంత దారుణంగా అస్సలు అర్థం కాకుండా ఏదేదోలా ఉందా అని అంటే కాదు. అసలు ఎందుకు ఈ మాట చెప్పాను, రకరకాలుగా ఎందుకు ఉంది అనేది కూడా చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ బ్రహ్మానందం సినిమాకి సంబంధించి అనౌన్స్మెంట్ వీడియో దగ్గర నుంచి నేను ఈ సినిమాను ఫాలో అవుతున్నాను. ఆ తర్వాత మూవీ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ను కూడా చూస్తున్నాను. ఎందుకంటే మనందరికీ తెలుసు బ్రహ్మానందం గారు కమీడియన్గా ఒకప్పటిలాగా ఇప్పుడు చేయలేకపోతున్నారు. ఒకవేళ కామెడీ రోల్స్ చేసినా కానీ ఒకప్పుడు ఆయనలో ఉన్న ఆ స్పాంటేనియస్ కానీ ఆ డైలాగ్ డెలివరీ కానీ మిస్ అవుతుంది. ఇదేదో నేను చెప్తుంది కాదు, ఈ సినిమాకి సంబంధించి ప్రమోషన్స్ లో బ్రహ్మానందం గారే ఒకసారి చెప్పారు. ఏజ్ ఫ్యాక్టర్ వల్ల ఒకప్పటిలాగా నేను చేయలేకపోతున్నాను, ఆ స్పీడ్ ఆ స్పాంటేనియస్ అనేది రావట్లేదు అని నాకు కూడా అర్థమవుతుంది అని ఆయనే చెప్పారు స్వయంగా. అలాగే మనందరికీ దట్టు ఈ జనరేషన్ లో ఉన్న చాలా మందికి కూడా బ్రహ్మానందం గారు ఒక బిగ్గెస్ట్ కమెడియన్ గా మాత్రమే తెలుసు. బట్ ఆయనలో ఒక ఎమోషన్ పండించే ఒక ఎమోషనల్ యాక్టర్ కూడా ఉన్నారు. బ్రహ్మానందం గారివి కొన్ని సినిమాలు ఉన్నాయి. ఆయన ఒక సీరియస్, సబ్టెల్, అలాగే ఎమోషనల్ గా ఉండే క్యారెక్టర్స్ చేసిన సినిమాలు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే బాబాయ్ హోటల్, అమ్మ, లిటిల్ సోల్జర్స్, ఇంకా కొన్ని సినిమాలు ఉన్నాయి. అలాగే బ్రహ్మానందం గారి గురించి ఎక్కడో చదివాను, యూట్యూబ్లోనో ఆర్ ఫేస్బుక్ ఆర్ రెడ్డిట్లోనో ఎక్కడో అనుకుంటా, ఎవరో రాశారు ఒక కింద కామెంట్స్లో, బ్రహ్మానందం గారు కామెడీ చేస్తే 100% నవ్వు వస్తుందో లేదో చెప్పలేం కానీ బ్రహ్మానందం గారు ఏడిస్తే మాత్రం మనకు కూడా ఏడుపు వస్తుంది అని ఎవరో కామెంట్ పెట్టారు. సో వీటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని నేను ఈ సినిమా మీద చాలా హోప్స్ పెట్టుకున్నాను. ఒక సింపుల్ ఎమోషన్స్తో ఒక ఎమోషనల్గా హార్ట్కి టచ్ అయ్యే సినిమాలా ఉంటుంది అని అనుకున్నాను. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అసలు ఏం చెప్పాలనుకున్నారో, ఏం డిస్కస్ చేద్దాం అనుకున్నారో అనేది నాకైతే ఒక క్లారిటీగా అర్థం కాలేదు. బేసిక్గా సినిమా ఇండస్ట్రీలో ఎవరైనా కానీ ఒక సినిమాను ఒప్పించాలంటే హీరో కానీ లేకపోతే ఒక క్యారెక్టర్, మెయిన్ క్యారెక్టర్ లీడ్స్ కానీ మొత్తం స్టోరీని ఒక సింగిల్ స్టోరీ లైన్లో చెప్పి ఒప్పిస్తారు అని చెప్తుంటారు. అలాగే ఈ సినిమా చూసి బయటకు వచ్చిన తర్వాత ఈ సినిమా స్టోరీని ఒక సింగిల్ లైన్లో ఎలా చెప్పారా అని ఆలోచిస్తూ వచ్చాను. ఎందుకంటే బ్రహ్మానందం అనే సినిమా మనందరికీ తెలుసు, బ్రహ్మ ఆనంద్ అనే ఒక ఇద్దరు క్యారెక్టర్స్ యొక్క స్టోరీ. కానీ అసలు ఈ స్టోరీ ఎవరిది? బ్రహ్మ క్యారెక్టర్దా లేకపోతే ఆనందమూర్తి క్యారెక్టర్దా అనేది నాకైతే అర్థం కాలేదు. పోనీ ఇద్దరిదీనా అని అంటే ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య ఉండే బ్యాలెన్స్ కానివ్వండి, మూవీలో ఆ రెండు క్యారెక్టర్స్ స్టోరీ షిఫ్టింగ్ కానివ్వండి, నాకైతే కనెక్ట్ అవ్వలేదు. ఇంకా సినిమాలో వచ్చే క్యారెక్టర్స్ కానివ్వండి, వాళ్ళ బ్యాక్ స్టోరీస్ కానివ్వండి, చాలా కన్ఫ్యూజన్ గా ఉన్నాయి. అరే చిన్న చిన్న కారణాలకు ఇలా మారిపోతారా అని అనిపిస్తుంది. స్టోరీ మళ్ళీ ఆ క్యారెక్టర్స్ మీదకి వెళ్ళి ఎటు నుంచి ఎటు తిరుగుతుందో, ఆ కనెక్షన్ ఏంటో నాకైతే కనెక్టింగ్ గా అనిపించలేదు. ఫైనల్ గా ఈ బ్రహ్మానందం సినిమా చూసిన తర్వాత అసలు ఈ సినిమా గురించి నాకేం అర్థమైంది అనేది సింపుల్ గా చెప్పాలంటే, బేసిక్ గా ఒక ఏజ్ దాటిన తర్వాత, ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళతో మాట్లాడే వాళ్ళు ఉండరు, వాళ్ళని పట్టించుకునే వాళ్ళు ఉండరు, వాళ్ళకి ఏం కావాలో అడిగే వాళ్ళు కూడా ఉండరు, వాళ్ళు ఒక ఒంటరితనం ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళ జీవితంలోకి ఒక సెల్ఫిష్, తన గురించి తనే ఆలోచించుకునే ఒక క్యారెక్టర్, ఒక మనిషి వస్తే ఆ జర్నీ ఎలా ఉంటుంది అనేది చెప్పాలనుకున్నారేమో అని అనిపించింది. బట్ అది ఎంతవరకు కనెక్ట్ అవుతుందో, ఆ జర్నీ ఎంత ఎమోషనల్ గా ఉందో ఈ సినిమా చూసాక మీరే చెప్పాలి. బట్ ఈ సినిమాలో ఉన్న ఒక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే వెన్నెల కిషోర్ గారి కామెడీ. వెన్నెల కిషోర్ గారి కామెడీకి, ఆయన కామెడీ టైమింగ్ కి, ఆయన ఎక్స్ప్రెషన్స్ కి సినిమాలో చాలా సార్లు నవ్వుకున్నాను. సింపుల్ గా చెప్పాలంటే వెన్నెల కిషోర్ గారు లేకుండా ఈ సినిమాని అస్సలు ఊహించుకోలేము. ఆయన లేకపోతే ఈ సినిమా చాలా బోరింగ్ గా ఉంటుంది. అలాగే వెన్నెల కిషోర్ గారి కామెడీ ట్రాక్ తో పాటు మధ్యలో అక్కడక్కడ ఓల్డ్ ఏజ్ లవ్ సీన్స్ కామెడీ తెప్పిస్తాయి. అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే సినిమాలో డైలాగ్స్ చాలా బాగున్నాయి. సో అది ఫ్రెండ్స్ బ్రహ్మానందం సినిమా గురించి వాళ్ళ మన వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఈ సినిమా మీరు చూస్తే మీకేమనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. అలాగే మన స్లోగన్ గుర్తుంది కదా, నచ్చితే మెచ్చుకుందాం, అందరితో పంచుకుందాం. సో ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓపెన్ చేస్తే. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒక్కడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, సీ యు ఆల్ లేటర్, బాయ్.